హన్మకొండలో ఓట్ను వేయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో ఈ ఎన్నికల పండుగ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి మన పవిత్రమైనటువంటి ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత. నాకు పూర్తి విశ్వాసం ఉంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 13 లోక్సభ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతున్నారు. అందుకొరకే మీ అందరితో కోరుకునేది ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మిగిలిన వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోమని కోరుతా ఉన్నాను.